అని చెప్పండి. ఓకే, గట్టిగా వెళ్ళండి. వెరీ గుడ్. మీకు వెనక్కి వెళ్ళాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా. చూసారా, అది లక్కంటుందండి చక్కగా. వినూత్నంగా ఒక కేక్ కటింగ్ మరి అంతా మేడం గారు ఆధ్వర్యంలో జరిగినట్టుంది. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. తోడుకొని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. దీనికి కూడా మేడమ్స్ వాళ్ళకి అండ్ అత్యం ఇంకా ఎస్బిఎల్తో పాటుగా రెడీ ఒక ఇద్దరు ముగ్గురు. ఆపస్తంభ ఆలోచన, బోధాయన వివేచన, ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆప్తి, బోధాయన వివేచనకు పులకించే రాత్రి, ఆలోచన వివేచన కొనసాగించే. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. గణనలు, భాస్కరుని బోధనలు, ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం, భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం, ఆదేశం ఆదర్శం కొనసాగించి. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. మహావీర మధురత్వం, బ్రహ్మగుప్త భావార్థం, మహావీర మధురత్వం, గణిత సార సంగ్రహం, బ్రహ్మగుప్త భావార్థం, బ్రహ్మస్ఫోట సిద్ధాంతం, మధురత్వం భావార్థం కొనసాగించి. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. శ్రీధరుని సోదరా, శ్రీనివాస
కేక్ కటింగ్ మరి ఇదంతా మేడం గారు ఆధ్వర్యంలో జరిగినట్టుంది. ఆ ముగ్గురులో కూడా మేడం గారి పాత్ర అత్యంత అద్భుతం. గణితానికి ప్రేమి కులం విద్యా సిబ్బందికి నమస్కారములు మరియు గణిత దినోత్సవం శుభాకాంక్షలు. వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమి కులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమి కులం. మాస్టర్ గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం ఉందాం. అరే కూరగాళ్ళు అందరూ వచ్చిర్రారా? వచ్చినాం సార్. ఇదేంట్రా ఇది? ఓడి ఏంద్రా? బడి బడి. సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగండి సార్. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం. ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం. Of algebra is none. When you learn it, it's full of fun. The pure of algebra is none. When you learn it, it's full of fun. Once you know the values of x and y, ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. స్టూడెంట్స్ అలాగే కూర్చోండి బుద్ధిగా. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము. ప్లస్సు గుర్తు కూడికకు చిహ్నం, మైనస్ గుర్తు తీసివేతకు చిహ్నం. కూడికకు మరో పేరు సంకలనము అంటారు, తీసివేతకు పేరు వ్యవకలనం అంటారు. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము. ఇంటూ గుర్తు గుణకారానికి చిహ్నం, డివైడెడ్ బై గుర్తు భాగహారపు చిహ్నం. ఆవర్తన సంకలనం గుణకారం అవుతుంది, ఆవర్తన వ్యవకలనం భాగహరము అవుతుంది. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో